మేము 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే, నెలారంభంలోనే వస్త్ర లాభాలు, గృహ నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగంలో బాగుంటుంది. ఉద్యోగంలో పై అధికారులు మన్ననలు పొందుతారు. ప్రమోషన్లు లభిస్తాయి. స్థాన చలన సూచనలు ఉంటాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. వృత్తిపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. జర్నలిస్టులకు, కళాకారులకు, విద్యార్థులకు, సకల వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. అలాగే సంతానపరమైన సమస్యలు ఉంటాయి. స్త్రీలు ఎవరైనా సరే గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే సంతానం పట్ల దృష్టి పెట్టుకుని సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండడం, దూర ప్రయాణాలు తగ్గించుకోండి. మాట పట్టింపులకు వెళ్ళకండి. షేర్ మార్కెట్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. నూతనంగా వివాహమైన భార్యాభర్తలు కూడా అతిగా మాట్లాడుకోకుండా మౌనంగా ఉండడం అనేది మంచిది. ఇక హోటల్ బిజినెస్, అలాగే ఇతరత్ర చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఉన్న వారందరూ కూడా ఒక గురువారం నాడు మహాలక్ష్మి ఆరాధన చేసుకుని గోవుకి శనగలు తినిపించండి. బెల్లం దేవాలయంలో ఇవ్వండి. అలాగే అమ్మవారికి పరమాన్నాన్ని నివేదన చేయడం ద్వారా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే నామాన్ని మననం చేసుకుంటూ ఉండండి. దేవాలయ సందర్శనాలు చేసుకోగలరు.